What's up, Hyderabad? What the hell and heaven is happening, sir? అసలు మీరు ఏం చేసిండ్రు ఈ సినిమాతోటి నాకు అర్థం కావట్లేదు. మీ రెస్పాన్స్ చూస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి చెప్తున్నా నేను. బా 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 అసలు ఇట్లాంటి ఒక సినిమా ఈరోజు సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఇందాక లోపలికి వస్తుంటే ఈ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ మా పేరెంట్స్ చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుండే మురుమురాలు కొనుక్కొని ప్రసాద్లో సినిమా చూసి అదే మా వీకెండ్. మాకు రిక్రియేషన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అదే. సో ఈరోజు మా సినిమా ప్రసాద్లో లాస్ట్ 1 వీక్ నుంచి హౌస్ఫుల్స్ నడుస్తుంది. ఎక్కడ చూసినా అసలు ఒక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇదే నెక్లెస్ రోడ్ ఇదే ట్యాంక్ బండ్లో మీ అందరితో మా సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే నాకు నిజంగా ఇదంతా ఒక కళలాగా అనిపిస్తుంది. అండ్ కళలని నిజం చేసే ఆడియన్సే తెలుగు ఆడియన్స్. అందుకే అక్కడ రాసింది కదా, చింతకాయ రసం మా తెలుగు ఆడియన్స్ ఆసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక రెస్పాన్స్కి మేము జనరల్గా ప్రమోషన్స్లో మీరు మా ముగ్గురిని కానీ అనుదీప్ని కానీ మా అందరినీ చూస్తుంటారు. మేమంతా కనిపించే జాతిరత్నాలు కానీ యాక్చువల్గా ఈ సినిమాకి కనపడని జాతిరత్నాలు మా నాగశ్విన్, ప్రియాంక, స్వప్న. నాగశ్విన్ నేచర్ ఏంటంటే ఈ సినిమాకి తను మేబీ ఇందాక మనోహర్ చెప్పినట్టు మహానటికి ఎంతైతే కష్టపడ్డాడో దానికంటే ఎక్కువే కష్టపడి ఉంటాడు ఈ సినిమాకి. ఎంత ప్రాణం పోసేసినా స్క్రిప్ట్లో కానీ ఆ సినిమా కరెక్ట్గా రావాలని ఆయన ముందుకు రాడు. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో తెలియదు. సో ఈ సినిమాకి నిజమైన జాతిరత్నాలు వాళ్ళు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, నెక్లెస్ రోడ్ మీద మురుమురాలు తినే బ్యాచ్తో పెట్టి ఇంత పెద్ద సినిమా తీయాలంటే అది వాళ్ళ వల్లే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.